శ్రీకాకుళం జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్థానం కన్నుల పండుగగా సాగుతోంది. వంశధార నదిలో మిరియాబిల్లి రేవు దగ్గర పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులకు చక్రతీర్థ స్నానం ఆచరింపచేశారు అర్చకులు. అదే సమయంలో నదిలో దిగువన భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుణ్యస్నానాల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వంశధార నదీ తీరం శివనామస్మరణతో మారుమోగుతోంది. దక్షిణ కాశీగా పిలిచే శ్రీముఖలింగేశ్వరుని చెంత స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందంటున్నారు భక్తులు. ఈ యొక్క మొకలింగం దేవస్థానాన్ని దక్షిణ కాశీగా మేము పిలుచుకుంటాము. ఇక్కడ ఉత్తరాది నుంచి మరియు పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి కూడా భక్తులు 50 మంది వస్తారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ 3 రోజులు జరిగే యాత్రలో ప్రతి ఒక్కరూ భక్తులు పాల్గొని ఈ యొక్క తుదిఘట్టమైన చక్రతీర్థ స్నానాల్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క చక్రతీర్థాల్లో స్నానం ఆచరించి అందరూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఏదో తమ కోరికలు నెరవేరుతాయని అందరికీ ఒక నమ్మకం. మేము ఈ మిరిపిల్లి ధర్మకర్తలం, అంటే మొకలింగేశ్వర ఈ స్నానాలకి ధర్మకర్తలం. ఇది పూర్వకాలం నుండి మాకు ఇది మా వంశస్థులే చేస్తున్నాము. మా నాన్నగారు, మా తాతగారు, ఆ తాతగారు ఇలా చేస్తున్నాము. ఇక్కడ మొకలింగేశ్వరుడు తర్వాత కాశీ తర్వాత శ్రీముఖలింగమే దక్షిణ కాశీగా పేరు పొందింది. అంటే చక్రశీల స్నానాలకి ఇక్కడికి 3వ రోజు, శివరాత్రి పోయిన 3వ రోజు ఇక్కడికి వస్తారు దేవుడు. ఇక్కడ చాలా విశిష్టత ఏంటంటే ఇక్కడికి ఇంత జనం రావడానికి కారణం కోరిన కోరికలు తీరుతాయనేసి, పుణ్యప్రదం జరుగుతుందనేసి చాలామంది ఇక్కడికి వస్తుంటారండి. ఇది 3వ రోజు, అంటే బడినాడు స్నానం చేస్తారు. అక్కడికి దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పందిరేసి పాల స్నానం, నీళ్ళ స్నానం, పట్టు వస్త్రాలు సమర్పించి దేవుడికి సాగరంపుతామండి. అది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు స్వామివారి చక్రతీర్థ స్నానం నిర్వహిస్తున్నారు. చూడొచ్చు, వంశధార నదీ తీరంలో స్వామివారు నంది వాహనంపై ఊరేగింపుగా ఈ యొక్క నదీ తీరానికి రావడం జరిగింది. నదికే ఆవతలి ఒడ్డున శ్రీముఖలింగ క్షేత్రం ఉంటే దానికి ఆపోజిట్ లో యువతలి తీరంలో మిరబిల్లి తీరంలో ఈ యొక్క చక్రతీర్థ స్నానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఊరేగింపుగా స్వామివారు నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలు నంది వాహనంపై ఊరేగింపుగా రావటం జరిగింది, నదిలోకి రావటం జరిగింది. నది మధ్యలో చుట్టూ కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఒక పందిరి కూడా ఏర్పాటు చేశారు. ఆ పందిరి దగ్గర స్వామివారు, అమ్మవారు 2 ఉత్సవ మూర్తులకు చక్రతీర్థ స్నానాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసినట్లయితే అశేష జనవాహినితో ఈ యొక్క వంశధార నదీ తీరం అంతా కూడా నిండిపోయింది. చూడొచ్చు, అశేష జనవాహినితో ఒక్కసారిగా అపురూపమైనటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సాధారణంగా పుష్కరాలు, అదేవిధంగా ఇటీవల మహాకుంభమేళ వంటి సందర్భాల్లో చూసాం నదీ తీరంలో అశేష భక్త జనవాహిని. మళ్ళీ అటువంటి సందర్భంని మనం ఇక్కడ కూడా చూడొచ్చు. మొత్తం వంశధార నదీ తీరం అంతా కూడా ఈ యొక్క జన సమూహంతో నిండిపోయినటువంటి పరిస్థితి. భక్తజన సమూహంతో శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి సందర్భం. స్వామివారిని ఊరేగింపుగా మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణ నడుమ ఈ యొక్క స్వామివారి, అమ్మవారు ఈ యొక్క నదీ గర్భంలోకి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ యొక్క చక్రతీర్థ స్నానాన్ని నిర్వహించనున్నారు. స్వామివారి చక్రతీర్థ స్నానాలు ఆచరిస్తున్నటువంటి నేపథ్యంలోనే దిగువన, అదే జలంలో దిగువన పుణ్యస్నానాలు, భక్తులంతా కూడా పుణ్యస్నానాలు చేస్తారు. ఆ సందర్భంలో పుణ్యస్నానాలు చేస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగునున్నటువంటి ఒరిస్సా నుంచి సైతం భారీగా భక్తులు తరలివచ్చారు. కుటుంబాలతో సహా మహిళలు, పురుషులు, చిన్నారుల్ని సైతం తీసుకుని వచ్చారు. ఈ యొక్క పుణ్యస్నానాలు ఆచరించేందుకు అశేష జనవాహిని అంతా కూడా వేంచేసి ఉంది. మొత్తంగా కూడా చాలా ఆధ్యాత్మిక శోభతో ఈ యొక్క వంశధార నదీ తీరం పరవశిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.